నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో మసాలా ఎగ్గు మ్యాగీ చేసుకున్నామండి. మన ఇంట్లో మనం మ్యాగీ చేసుకుంటాం కదండి, ఎప్పుడు తొందరగా ఒక 5 నిమిషాలలోనే అయిపోతాదని మ్యాగీ సింపుల్ గా చేసుకుంటాం కదా మనం. అలాగా కాకుండా నేను చేసే స్టైల్లో ఎగ్ వేసి మ్యాగీ మసాలా వేసి ఎగ్ మ్యాగీ చేసుకుంటానండి. నేను చేసే స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి ఈ మ్యాగీ. మనం చేసే మసాలా ఎగ్ మ్యాగీ ఒక 10 నిమిషాలలో అయిపోతుందండి. మంచి టేస్ట్గా ఉంటుందండి ఎగ్గు మ్యాగీ. మసాలా ఎగ్గు మ్యాగీ కావాల్సిన వస్తువులండి: నేనైతే ఇక్కడ మ్యాగీ ప్యాకెట్లు 5 ప్యాకెట్లు తీసుకున్నానండి. నేను తీసుకునే మ్యాగీ ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు అండి. చూడండి నేను ఎంత చిన్న మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నానో. 5 మ్యాగీ ప్యాకెట్లకు 5 గుడ్లు తీసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బండిల్ని పెట్టుకున్నామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే క్యాప్సికం ముక్కలు వేసుకున్నాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. కలిపినాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత ఉల్లిగడ్డలు, క్యాప్సికము, క్యారెట్, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, బాగా ఫ్రై అయినాయండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాం. ఈ ఎగ్ మ్యాగీలో మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా వేసినాక అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. మనం మ్యాగీలోకి 5 గుడ్లు తీసుకున్నాం కదండి, 5 గుడ్లు కట్ చేసుకొని వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుదామండి. కలుపుకుంటా ఫ్రై చేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకోకపోతే కనుక ఈ గుడ్లు నీచు వాసన వచ్చాదండి. మనం ఇక్కడ ఎగ్ వేసినాం కదండి, 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే కనుక ఎగ్గు చాలా బాగుంటుందండి. ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఎగ్గు బాగా ఫ్రై అయింది. 2 మ్యాగీ మసాలా తీసుకొని కట్ చేసుకొని 2 మ్యాగీ మసాలా ప్యాకెట్లు వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి ఎగ్గులో. ఒక నిమిషం ఫ్రై చేసుకున్నామండి. 1 నిమిషం తర్వాత చూడండి ఎగ్ బాగా ఫ్రై అయింది. ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకున్నామండి. మనం ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అదే బాండీల్లో నేను చూపించిన గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకున్నామండి. 5 మ్యాగీ ప్యాకెట్లకు 4 గ్లాసు వాటరు కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ బాగా మరిగించుకున్నామండి. వాటర్ మరిగేటప్పుడు ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదండి, ఆ వాటర్లోకి 1/2 స్పూన్ కారం వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 5 మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నాం కదండి మనం. 5 మ్యాగీ ప్యాకెట్లలో 5 మ్యాగీ ప్యాకెట్లు మసాలా ఉంది కదా, కట్ చేసుకొని వేసుకున్నామండి. మ్యాగీ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని మ్యాగీని వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత గంటె తీసుకొని అంతా ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మ్యాగీని బాగా ఉడికించుకున్నామండి. ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ మ్యాగీ బాగా దగ్గర పడిందండి. మ్యాగీలో వాటర్ ఏం లేవు చూడండి, చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం ఫ్రై చేసుకునే ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్ వేసుకొని మ్యాగీ కలిసేటట్టుగా బాగా కలుపుకున్నామండి. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాక కొత్తిమీర కలిసేటట్టుగా మ్యాగీకి ఎగ్గుకు అంతా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నామండి. అంతేనండి, మన మసాలా ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయింది. ఒక స్పూన్ తీసుకొని ఈ మ్యాగీని
టేస్ట్ చేద్దామండి. నేను టేస్ట్ చేసినానండి. ఈ మ్యాగీలో కారం, ఉప్పు, మసాలాలు అన్ని కరెక్ట్ సరిపోయాయండి. ఈ మ్యాగీ తింటే చాలా టేస్ట్ ఉందండి. ఈ మ్యాగీ పిల్లలకైనా పెద్దలకైనా కూడా, అవ్వలకైనా తాతలకైనా ఎవరికైనా చాలా బాగుంటుందండి తిననీకి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.